కార్లు 12 కార్లు ఉంటాయండి. అన్ని మంచి మంచి కార్లు. ఉమ్, అసలు కాలు కింద పెట్టకుండా పెరిగింది ఆవిడ. ఉమ్, ఆయన ఎలా వచ్చాడో మనకు తెలియదు సార్. ఆయన ఫస్ట్ రావటం కూడా ఆ, ఉమ్, మామూలుగా ఒక సైకిల్ మీద వచ్చాడు. ఉమ్, వాళ్ళ నాన్న, ఉమ్, పాస్టర్ గారు వాళ్ళ నాన్న ఉమ్, వచ్చి అక్కడ స్థానికంగా కొంతమందిని ఆకట్టుకొని కొంచెం ప్రార్థన చేస్తుండేవాడు. ఉమ్, తర్వాత మా అయ్యగారు పరిచయం అయ్యారు. మా ఉమ్, అయ్యగారు పరిచయం అయితే ఇలా ఫ్యామిలీ ఫ్రెండ్ అయిపోయారు. ఈ చర్చి కట్టించాడు. కట్టించిన తర్వాత ఉమ్, అయ్యగారు వాళ్ళ అబ్బాయి ఏమని ఉమ్, లవ్ చేయటం, ఇలా అంతా కూడా గడిబిడి గంజరగోళం అయిపోయింది సార్. ఉమ్, ఆ, అది చాలా ఇబ్బందులు ఉన్నారు. ఇంకా ఆయనకి అసలు మనశ్శాంతి లేదనమాట. ఇక ఉమ్, ప్రార్థన చేయించుకుందాం అంటే ఇప్పుడు కలవర సతీష్ సాయి గారి దగ్గర కూడా వెళ్ళేవాడు. కానీ ఏంటంటే ఆయన కొంచెం కమర్షియల్ అయిపోయాడు ఉమ్, బాగా. అవును. ఉమ్, ఎప్పుడైనా మనం ఆ, ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయలేదనుకోండి, ఇంకా ఆయన ఉమ్, ప్రార్థనకి వచ్చేవాడు కాదు. ప్రత్యేకంగా ఆయన ఏంటంటే మా అయ్యగారు ఆయన చేస్తేనే బాగుంటుంది అనే ఆలోచనతో ఉండేవాడు. ఆయన ఉమ్, ఏం చేశాడంటే వాళ్ళ అసిస్టెంట్ని పంపించేవాడు. ఉమ్, ఏదైనా ప్రోగ్రామ్ స్పాన్సర్ చేశారనుకోండి, ఒక ఉమ్, 50,000, 1,00,000, 2,00,000 అప్పుడు ఆయన ఉమ్, ఇచ్చేవాడు. ఉమ్, అందుకని ఆయన ఇక మా అయ్యగారు ఆగిపోయారండి. ఉమ్, అందుకని ఇక మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్పి అడిగారనమాట. అది ఉమ్. అయ్యగారు చాలా ఇబ్బందులో ఉన్నాం. మీరు ఎప్పుడు చెప్తారు మాకు డేటు? దేనికి రావడానికా? ఆ, ఆ, ఓకే, చెప్తాను. నేను చెప్తాను. ఆ, ఆ, స్పెషల్ మీటింగ్ ఉన్నప్పుడు. ఆ. ఈ నంబర్ ఎవరిది? ఇదేమో నాదే అండి. ఈ నంబర్ మీదేనా? నా పేరు జోసఫ్ దానేనండి. ఉమ్, ఉమ్. నెంబర్ నాదే. మీరు నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మా అయ్యగారితో నేను మాట్లాడిస్తాను. మీరు ఒకసారి ఓకే, అయ్యగారితో మాట్లాడతారంటే నేను రేపు కల్పిస్తానండి. ఓకే, ఓకే. సరే, మీరు కొంచెం ఏమైనా అవకాశం ఉంటే ప్రార్థన అది ఏర్పాటు చేయండి. నేను వస్తాను, నేను మా అయ్యగారు. కొంచెం ఇబ్బందుల్లోనే ఓకే. ఉన్నాం సార్. ఏంటంటే ఎంత మోసపోయాం కదా. ఉమ్. ఆయన ఇప్పుడు దేని గురించి? ఇప్పుడు నార్మల్ ప్రేయర్ రిక్వెస్ట్ దేని గురించి? పాపకి ఎయిడ్స్ తగ్గాలండి. అది ఆలోచనతో ఉన్నాం. ట్రీట్మెంట్ అది చేయిస్తున్నాం. ఉమ్. అది సార్. తగ్గాలంటే నార్మల్గా, అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి, మీ మేడం గారికి విశ్వాసం ఉండాలి. నార్మల్ ఆ, ఎప్పుడు అద్భుతం, ఒక వ్యక్తికి ఎప్పుడు అద్భుతం జరుగుతుందంటే, అయ్యా. ఏ వ్యక్తి అయితే ఒక రోగంతో ఉన్నారో ఆ వ్యక్తికి నేను విశ్వాసం ఉండాలి. నాకు దేవుడు స్వస్థతని ఇస్తాడు అని ఒక విశ్వాసం ఉండాలి. అవును, అవునయ్యా. ఆ విశ్వాసం ఉన్నప్పుడే ఏమవుతుందంటే స్వస్థత జరుగుతుంది. ఇప్పుడు నమ్ముతారా మేడం? డెలివరండి అమ్మా. ఓకే, దేవుని బిడ్డే. అవునా? ఓకే, ఓకే. దేవుని బిడ్డేనండి. ఇప్పుడు ఎవరో ఒక పాస్టర్ ఆ విధంగా చేసినంత మాత్రాన దేవుణ్ణి వదులుకుంటామండి. అవునవును. డెలివరండి ఆవిడ. అదే ఓకే, మరి ఓకే. మేము మా అయ్యగారు మేడం గారిని కూడా తీసుకురమ్మంటే తీసుకొస్తామండి. ఉమ్, ఉమ్. ఓకే, నేను చెప్తాను, ప్రార్థన చేసి మీకు వాట్సాప్లో కాంటాక్ట్ అవుతాము. సరేనా? అది ఓకే. నెక్స్ట్ సండే రమ్మంటారండి. నెక్స్ట్ సండే వద్దు, నేను చెప్తాను మీకు. అలాగే చిన్న అయ్యగారు, నేను బైబిల్ చదివాను సార్. అందులో కొన్ని ఒక 2-3 డౌట్ వచ్చినది. ఏఎస్కేల్ ఉంటుంది కదండి, 9వ అధ్యాయము 5-8లో ఆడేముంటదంటే, చిన్నలనేమి, పెద్దలనేమి, ముసలి వాళ్ళనేమి, పసిపిల్లలనేమి, కన్నె పిల్లలనేమి అందరినీ కత్తివాతమున హతము చేయాలి అని ఉంటుంది అనమాట. యెహోవా దేవుడు చెప్తాడు. అది ఎందుకు ఉంటుంది సార్ అలా? అది ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు చెప్తాను. అది ఇంకోటి ఇది కూడా కొంచెం సార్, ఏం లేదు. ఏఎస్కేల్ 5వ అధ్యాయం సార్, 10-17, తండ్రులు తమ పిల్లలను తినేటట్టు కొడుకులు తమ తండ్రులను తినేటట్టు చేస్తానంటాడు. మీ మీద కనీసం జాలి కూడా లేకుండా నాశనం చేస్తా అంటాడు సార్. అది ఇది నాశనం చేస్తానంటారు. అక్కడ ఇశ్రాయేలుని తండ్రులు తమ పిల్లలను తినేటట్టు, పిల్లలు తమ తండ్రులు తినేటట్టు చేస్తా అంటాడు. ఏఎస్కేల్ 5వ అధ్యాయం సార్, 10-17లో ఉంటది.
అది ఎందుకు? బైబిల్లో నార్మల్ గా కొన్ని వాక్యాలు ఎలా ఉంటుందంటే, అయ్యో ఆత్మీయంగా లోతుగా వేరే అర్థం ఉంటది. పైగా చూస్తే పైగానే అర్థం అవుతుంది. లోకానుసారంగా చూస్తే వాటికి అర్థాలు వేరుగా ఉంటాయి. ఫ్రీగా ఉన్నప్పుడు వివరిస్తాము. ఇప్పుడు లైవ్ వస్తుంది కదా, దానికి సిద్ధపడుతున్నాం మేము. అంటే ఏం లేదు సార్, ఇప్పుడు తండ్రులు తమ పిల్లలు తినేటట్టు, కొడుకులు తమ తండ్రులు తినేటట్టు చేయడం అంటే అందులో ఏముంటుంది లోతార్థం? అంటే ఒకటి సార్, ఇప్పుడు ఇక్కడ నాకెందుకు డౌట్ వస్తుంది అంటే, విలాప వాక్యములు 2వ అధ్యాయము వచనం 20-22 చూడండి. అక్కడ ఏంటంటే కాదు, మీ పేరు జోసఫ్ గారా? అవునండి. ఇప్పుడు ఈ వచనంతో మీకు అర్థం అవుతాం సార్, జనులు కాదు ఒక నిమిషం పెంచవలసిన పిల్లలను తామే భుజించిన తగున యవ్వనస్తులు వృద్ధులు నేలపడి ఉన్నారు. నా కన్నులు నా యవ్వనస్తులు ఖడ్గం చేత కూలిది. నీ ఉగ్రత దినమున వారిని నీవు హతము చేసితివి, దయదలసుగా వారిని వధించితివి అని యెహోవా దేవుడి గురించి చెప్తారండి వీళ్ళు, ఇశ్రాయేలు. ఇది యెహోవా దేవుడే చంపాడని చెప్పేసి ఇశ్రాయేలు రోధిస్తున్నారు. వాళ్ళ రోదనది విలాప వాక్యం 2వ అధ్యాయం 20-26 ఉంటుందండి. అందులో ఆత్మీయార్థం ఏమీ లేదు. కాదు అయ్యా, ఇప్పుడు మీరు ప్రార్థన కోసం చేశారా, డౌట్ అడగడానికి? ప్రార్థన కోసమే సార్. ఇందులో బైబుల్ కూడా చదివాం కాబట్టి, కొంచెం మీరు బైబుల్ తెలిసిన భక్తి కాబట్టి, ఫ్రీగా ఉన్నప్పుడు వివరించి చెప్తాను. అయ్యా, అది ఇంకొకటి సార్, ఇప్పుడు విలాప వాక్యం 3వ అధ్యాయం సార్ 1-16లో ఆయన ఏమంటుందంటే, యెహోవా ఉగ్రతను ఎవడూ తప్పించుకోలేకపోయాను, నేను ఆయన ఆగ్రహము చేత బాధ అనుభవించిన నరుడను, ఆయన నా మాంసమును నరములను చేస్తున్నాడు, నా ఎముకలు ఎరగొడుతున్నాడు, ఎంత బతిమాలి మొరపెట్టుకున్నా వినకుండా చెవులు మోసుకుని ఉన్నాడు. అంటే చంపుతూ ఉంటాడు, బతిమలాడితే కూడా ఆ పిలుపు కూడా వినపడటానికి యెహోవా దేవుడు ఇష్టపడట్లా ఇశ్రాయేలుని. బ్రదర్ ఒక నిమిషం. కాదు, ఇప్పుడు ఏ చర్చ్కి వెళ్తారు బ్రదర్ మీరు? పెంతెకోస్తు అండి. పెంతెకోస్తు. మరి ఆ పాస్టర్ గారి దగ్గర ఇవన్నీ అడగలేదు మీరు? డౌట్ అడిగాను సార్. అడిగితే ఆయన ఏమన్నా అంటే, నీకు సైతాన్ని పట్టింది, మీరు యెహోవా దేవుడిని శోధించకూడదు అని అన్నాడండి. అందుకే ఇక నేను ఆయన అడగటం ఇప్పుడు మేము కూడా అడిగామండి. అడిగితే ఆయన ఏంటంటే, అవన్నీ డీప్ సబ్జెక్టులు. అక్కడ బైబుల్ ఒకటి ఉంటది, దాని లోతైన అర్థాలు ఉంటది. అది వచ్చేసి పైగా లోకానుసారంగా చూస్తే తప్పుగాని కనబడుతుంది. దేవుడు మాట్లాడే ఉద్దేశం వేరుగా ఉంటది, ఆత్మీయంగా వేరుగా ఉంటది. ఇప్పుడు ఇవన్నీ వివరించి చెప్పడానికి టైం లేదు. ఫ్రీగా ఉన్నప్పుడు మీకు వివరించి చెప్తాము. విలాప వాక్యం 4వ అధ్యాయంలో కూడా గురుగారు ఏమంటారు